పునరుద్ధానము అనేది క్రైస్తవ జీవితానికి ఉన్న ఒక అద్భుతమైన కిరీటము వంటిది. చెప్పండి, పునరుద్ధానం అనేది చెప్పాలి. పునరుద్ధానం అనేది ఏంటండి? క్రైస్తవ జీవితానికి పునరుద్ధానం అనేది కిరీటము వంటిది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు కిరీటం వంటిది అని అంటే, గొప్ప భక్తుడు అంటాడు ఈ మాట, పునరుద్ధానం అనేది క్రైస్తవ జీవితానికి కిరీటం అన్నాడు. ఎందుకని అన్నాడు అంటే, పునరుద్ధానము లేకుండా క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి అర్థము లేదు. మీకు అర్థమైందా? క్రైస్తవ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? చెప్పాలి, దేని మీద ఆధారపడి ఉంది? పునరుద్ధానము అనే ఒక అద్భుతమైన అనుభవం మీద, ఒక అంశం మీద ఆధారపడి ఉంది. ఇంకొక భక్తుడు అంటాడు, పునరుద్ధానం అనేది క్రైస్తవ జీవితానికి పునాది వంటిది అని అన్నాడు. ఏమన్నాడు? పునాది వంటిది అంటాడు. ఎందుకన్నాడంటే, యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు ఏవైతే ఉన్నాయో, ఆయన ప్రాణత్యాగం ఏదైతే ఉన్నదో, అది పునరుద్ధానం వలనే అది అర్థము చేకూరింది అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ ఆయన పునరుద్ధానుడు అయ్యి ఉండకపోతే, ఆయన శిలువ శ్రమలు, ఆయన శిలువ త్యాగానికి అర్థము లేనే లేదు. ఈరోజు ఇంతమంది ఇక్కడ కూడుకొని దేవుని మందిరములో ఈ యొక్క అద్భుతమైన పండుగను జరుపుకుంటున్నారంటే కారణం ఏంటి చెప్పన? ఆయన పునరుద్ధానము వలనే. ఆయన మరణము గెలిచి తిరిగి లేవకపోతే ఏమాత్రము దీనికి అర్థము లేనే లేదు. ప్రపంచ దేశాల్లో అనేక విశ్వాసాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అనేక మతాలు కూడా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా? అనేక విశ్వాసాలలో అనేక మతములు అని చెప్పబడుతున్న వాటిలో, అలాగే మీరు గమనిస్తే అనేక రకాలుగా వివిధ పూజలు చేస్తూ ఆ పూజలు అందుకుంటున్న మార్గాలలో ఏవైనా తీసుకోండి, అన్నిటిలో కూడా అన్ని రకాలైన సారూప్యతలు ఉంటాయి, భక్తిలోనూ అలాగే వారు నమ్మిన విధానాల్లోనూ. కానీ జాగ్రత్తగా వినండి, క్రైస్తవులు మాత్రమే, అంటే క్రైస్తవ్యానికి ఇతర వాటికి, ఇతర అనుభవాలకి మధ్యలో ఉన్న ఒక తేడా ఉంది. అదేంటి తెలుసా? ఇంకా ఏ మార్గములో కానీ, ఏ మతములో కానీ, ఈ లోకములో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు చెప్పిన విషయాల్లో కానీ పునరుద్ధానం అనే కాన్సెప్ట్ లేదు. కేవలము క్రైస్తవ్యము మాత్రమే పునరుద్ధానం ఉంది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచండి. యేసయ్యను కనపరుద్దాం బిగ్గరగా. యేసు నామానికి భజన చేస్తూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఇదే ప్రత్యేకత. క్రైస్తవులకు మాత్రమే పునరుద్ధానం గురించిన నిరీక్షణ ఉంది. ఇంకెవ్వరికి ఈ పునరుద్ధానం అనేది తెలియదు. అసలు పునరుద్ధానం గురించి వారు మాట్లాడడానికి కూడా సాహసించాల. ఎందుకో చెప్పనా? ఎందుకనంటే, మరణమును గెలవగలిగిన వారు ఈ లోకంలో ఎవరు చెప్పండి? లేరు. చాలామంది ఉన్నారు, నేను మరణాన్ని గెలిచి లేస్తానని చెప్పి సజీవ సమాధి అయిన వారు చాలామంది ఉన్నారు. వింటున్నారా? సజీవంగా సమాధిలోనికి వెళ్ళిన వారు ఉన్నారు. వెళ్ళిన వారు వెళ్ళినట్టే ఆ సమాధిలోనే ఉండిపోయారు, కానీ బయటకు రాలా. ఇంకా చాలామంది మరణించారు. చాలామంది మరలా నేను తిరిగి పుడతాను అని చెప్పారు, కానీ వారు పుట్టారో లేదో ఇంతవరకు చాలా ఆధారాలు లేకపోగా అసలు మరణించిన వారు మరలా తిరిగి లేవలేదు. ఈరోజు ప్రపంచాన్ని గెలిచిన, ప్రపంచ స్థితిగతులను మార్చిన అనేక మంది శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు, ఉన్నత స్థితిలో ఉన్నవారు, అనేక మంది ఆస్తి కలిగిన వారు, అంతస్తు కలిగిన వారు అందరూ చనిపోయారు. ఆఖరికి భగవంతుడుగా పిలువబడిన వారు, పేరు పెట్టి దేవుడని పిలిపించుకున్నవారు, అలాగే దేవుడని గుర్తించి పిలిచిన వారు, ఇలాంటి వారు అనేక మంది చనిపోయారు. కానీ చనిపోయిన వారు సమాధుల్లోకి వెళ్ళిన తర్వాత వారు సమాధులు ముయ్యబడి అలాగే ఉన్న ఈ రోజుకి. కానీ ఒకే ఒక్క సమాధి ప్రపంచానికి సవాలు విసురుతుంది. అది ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి. ఆ సమాధి తెరవబడింది. ఆ సమాధిని గెలిచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యొక్క సమాధి ద్వారాన్ని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చిన వాడు యేసు ప్రభు వారు. 2024 సంవత్సరాలుగా ఆ సమాధి ప్రపంచ దేశాలకు సాక్ష్యం చెబుతుంది. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని. చప్పట్లు కొట్టి మరొక్క మారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, పునరుద్ధానములో ఉన్న గొప్ప శక్తి అది. చెప్పండి, పునరుద్ధానములో ఉన్న గొప్ప శక్తి అది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవడానికి దేవుని మందిరానికి వచ్చాం. ఈరోజు ప్రత్యేకంగా యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత, ఆయన మహిమ శరీరం ధరించుకున్న తర్వాత ఆయన అద్భుతమైన పలుకులు పలికారు. ఆ పలుకులు మానవ జీవితంలో అద్భుతాలు చేసినాయి. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. అందరూ తీసుకోండి. పేజ్ నెంబర్ చెప్పండి రా తల్లి, చెప్పాలి. 30వ పేజ్ చూసుకోండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారి ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు మరణించారు. మరణించిన తర్వాత గుడ్ ఫ్రైడే దినాన ఆయన మరణించిన తర్వాత, సిలువలో ఆయన ప్రాణం పెట్టిన తర్వాత ఆయన తీసుకువెళ్ళి ఎక్కడ ఉంచారు చెప్పండి? ఎక్కడ ఉంచారు? అరిమతాయ అనే ఒక దేవుని యొక్క, అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు, రహస్య శిష్యుని యొక్క సమాధిలో, తొలవబడిన కొండలో తొలవబడిన ఆయన తోటలో ఉన్న సమాధిలో ఉంచారు. అర్థమైందండి? సో ఆయన సమాధిలో ఉంచిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఆయన సమాధిలో ఉంచిన తర్వాత ఆ సమాధిలో 3 దినాలు యేసు ప్రభు వారు ఉన్నారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తాను వినండి. ఆయన పుట్టినప్పుడు ఉంచబడిన పశువుల తొట్టి ఆయనది కాదు. పశువుల తొట్టి ఆయనది కాదు. పశువుల పాక చెప్పాలి, ఆయనది చెప్పాలి కాదు. ఆయనకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టిన వారు ఆయన వారు కాదు. వింటున్నారా? ఆయన విశ్రాంతి తీసుకున్న దోణె ఆయనది చెప్పాలి కాదు. ఆయన అద్భుతాలు చేయడానికి ఏది కూడా ఆయనది అన్నది ఏది ఉపయోగించాలా. ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా ఆయన ఉంచబడిన సమాధి కూడా ఆయనది కానే. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులు, ఇక్కడ మీరు వాక్యాన్ని గమనిస్తే ఆయనను సమాధిలో ఉంచిన తర్వాత సమాధిలో 3వ దినము, అంటే ఎగ్జాక్ట్గా విశ్రాంతి దినము ముగించబడిన తర్వాత తెల్లవారితే ఆదివారం అనగా, వాక్యం అలాగే ఉంది చూడండి. మొదటి వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఏం జరిగింది? అంశాలు చదవంశాలు చూడండి రా తల్లి. అక్కడ మీరు వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ ఉన్న మాట ఏంటో చూడండి జాగ్రత్తగా. యేసు ప్రభు యొక్క పార్థివ దేహాన్ని చూద్దామని ఆయన యొక్క మగ్దలేని మరియ, మరి యొక్క మరియ, ఆయన శిష్యులలో ఒకలైన, లేకపోతే ఆయన ప్రేమించిన భక్తులలో ఒక ఇద్దరు ఏం చేశారంటే యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చారు. ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చారు. ఎప్పుడైతే వచ్చారో ఆ సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఒక విచిత్రం కనపడుతుంది. ఏంటి తెలుసా? సమాధి తెరవబడి ఉంది. ఆ రాతి మీద ఏమైందో తెలుసా? ఒక దేవదూత కూర్చొని ఉంది, లోన ఇంకొక దేవదూత కూర్చొని ఉంది. ఆ యొక్క మొత్తం సమాధి అంతా అద్భుతమైన వెలుగుతో నింపబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఇద్దరు లోనకు వచ్చారో వారు చూస్తూ ఉంటే ఇలా అంటున్నారు, అక్కడ ఉన్న దేవదూతలు ఏమనో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఏం చేశాడు? మీకు చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడయ్యాడు, ఆయన పునరుద్ధారుడయ్యాడని మీరు వెళ్ళి ఆయన శిష్యులతో చెప్పండి అని చెప్పిన ఆ దూతలు ఎప్పుడైతే మాట విన్నారో వారు ఆశ్చర్యము ఒక ప్రక్క, కంగారు ఒక ప్రక్క. ఇదేంటి విచిత్రం ఏంటి? సమాధి తెరవబడి ఉండడం ఏంటి? ఇక్కడున్న సైనికులందరూ ఏమయ్యారు? అసలు ఈ విచిత్రం ఏంటి? ఏం జరిగింది? నిజంగా ఇదెంత నిజమేనా? మనం చూస్తుంది నిజమేనా? ఏంటి దేవదూతలు మనం చూడగలుగుతున్నామేంటి అని వారు కంగారుతో ఈ మాట చెప్పడానికి వారు వెళుతూ ఉండగా ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. వారికి కంగారు ఉంది. వారికి చెప్పాలి ఏముంది? కంగారు ఉంది. వారు ఎంతో ఆతృతతో ఉన్నారు. వారు ఒక రకమైన విషాద వచనములో ఉన్నారు. ఎందుకనంటే అంతకుముందు 3 దినాల క్రితం యేసు ప్రభు వారిని చిత్రహింసలు పెట్టడం ఎవరు చూశారు? ఈ ఇద్దరు చూశారు, అలాగే సర్వ సమాజము చూసింది. కొంతమంది బాధపడుతున్నారు, అయ్యో ఒక నిర్దోషిని సిలువేసేశారే, అయ్యో మనమందరం కూడా దానిలో పాలభాగస్తులం అయ్యామే అని బాధపడుతూ అక్కడున్న ప్రతి ఒక్కరూ వేదన పడుతున్న ఆ సమయంలో ఈ లోపల యేసు ప్రభు తిరిగి లేచారంట, యేసు ప్రభు ఆయన మరణాన్ని గెలిచాడంట అని చెప్పి దేవదూతలు చెప్పిన ఆ యొక్క మాటను విని వారు కంగారుగా వెళతా ఉంటే యేసు ప్రభు వారికి ఎదురు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమైనా యేసు ప్రభు వారికి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎదురుగా ప్రత్యక్షమైన తరువాత జాగ్రత్తగా ఉన్నాడు. ఎదురుగా ప్రత్యక్షమైన తర్వాత యేసు ప్రభు వారు నోరు తెరిచి ఆయన ఒక మాట పలుకుతున్నారు. ఆయన పలుకుతున్న మాట ఏంటి తెలుసా? ఎవరైనా ఇప్పుడు చెప్పాలి, ఎవరు పలికేది ఎవరో? ఏ యేసు ప్రభు వారైనా, పునరుద్ధానుడైన యేసు ప్రభువారు, సజీవుడైన యేసు ప్రభువారు, మరణాన్ని గెలిచిన యేసు ప్రభువారు, మహిమ దేహాన్ని చెప్పాలి, మహిమ దేహాన్ని ధరించిన యేసు ప్రభువారు మహిమ దేహంతో అంటున్నాడు ఏమని తెలుసా? మీకు శుభము కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మీకు శుభము. ఎంతవరకు అశుభము జరిగింది, ఎంతవరకు మీరు ఆవేదనతో ఉన్నారు, ఇంతవరకు మీరు కంగారుతో ఉన్నారు, ఇంతవరకు మీరు ఏడుస్తూ ఉన్నారు, ఇంతవరకు మీరు చాలా వేదనతో ఉన్నారు, ఇక నుంచి జరిగేవన్నీ శుభములే, శుభకార్యములే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని అనంటే దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును గెలిచి తిరిగి లేచాడు గనక, ఇంకా తన పిల్లలందరూ కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేస్తారు గనక ఆ శుభాన్ని ఆయన నోటితో పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే ఈ రోజున మీరు జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే, ఆయన పిల్లలైన వారు శుభములు పలికితే శుభాలు జరుగుతాయి. ఆయన పిల్లలైన వారు ఆశీర్వాదాలు పలికితే ఆశీర్వాదాలు జరుగుతాయి. ఆయన పిల్లలైన వారు దీవెనలు వచ్చనిస్తే ఆ దీవెనలు అనుభవిస్తారు. ఆయన పిల్లలైన వారు దేవుని యొక్క మాటను నమ్మి అది నేను నా జీవితంలో అనుభవిస్తాను అని అంటే వారందరూ కూడా వాటిని అనుభవిస్తారు. శుభము అనేది నచ్చని వారు ఎవరైనా ఉంటారంటారా? చెప్పాలి. శుభము అనే మాట నచ్చని వారు ఎవరైనా ఉంటారంటారా? చెప్పండి త్వరగా. ఎవరు ఉండరు కదా. శుభము మీకు కలుగునుగాక, లేకపోతే మీకు శుభము అని గోడల మీద రాయడం మీరు చూస్తారు, అవునా? ఎందుకని? కీడు జరగకూడదు, అందరూ మేలుతో శుభముతో ఉండాలి అని కోరుకుంటారు. అందుకోసమేగా శుభము జరగాలని పచ్చని ఆకులు కట్టేది, అందుకోసమే కదా పసుపులు పూసేది, అందుకోసమే కదా అందరికీ గ్రీటింగ్స్ చెప్పేది. శుభము అనగా కారణం చెప్పండి, ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రీటింగ్స్ అని అంటారు కదా. అందుకోసమే ఈ శుభము పలకడానికి చాలామంది ఏం చేస్తారు? శుభవార్త అని తెలియజేస్తూ ఉంటారు, అలాగే శుభోదయం అని మెసేజ్లు పెడుతూ ఉంటారు, అలాగే శుభలేఖలు పంచుతూ ఉంటారు. ఎందుకని? కార్యము శుభముగా ఉండాలి అని, శుభకార్యముగా ఉండాలని శుభలేఖలు పంచుతూ ఉంటారు. ఎందుకు అంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక శుభము జరగాలంటే ఎంతో ప్రయాస అవసరం, కానీ అశుభం జరగాలంటే ప్రయాస ఏమీ చెప్పాలి, ప్రయాస ఏమీ అవసరం లేదు. జీవితం అంతా అశుభమే. మానవ జీవితానికి ఉన్న శాపమే అశుభం. మానవ బతుకంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ అశుభంతో నిండిపోయిన పరిస్థితులే. ఎందుకనంటే అవిధేయత వలన శుభము కాస్త అశుభముగా మారిపోయింది కనుక, ప్రతి మనిషి జీవితంలో అవిశ్వాసము వలన అశుభాల్లో బ్రతుకుతున్నారు కనుక, ప్రతి ఒక్కరి జీవితాల్లో భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు కనుక, శుభం అనేది మనుషుల జీవితంలో కనుమరుగైపోయింది కనుక. అందుకోసం ఈ రోజున మీరు గమనించండి, శుభకార్యాలు పెట్టుకొని శుభగడియలు వెతుక్కొని, మీకు అర్థమైందా? సమయాలు ఇక్కడ మనం చేస్తే, ఈ సమయంలో మనం చేస్తే ఇది శుభంగా ఉంటుందని జాగ్రత్తగా దాన్ని ఒడిసి పట్టుకొని, మళ్ళీ కొంతమంది అయితే టైం జాగ్రత్తగా చూసుకొని ఆ గడి అటు ఇటు కాకుండా అక్కడే జరిగేటట్లుగా కార్యం ఎంతో కష్టపడుతూ ఉంటారు. పోనీ అక్కడన్నా శుభాలు జరుగుతున్నాయి అంటే అక్కడ కూడా శుభకార్యాలు శుభముగా ఉండట్లేదు. రాత్రే ఒక వివాహం జరిగింది వరంగల్ జిల్లాలో. రాత్రి వివాహం జరిగింది. రాత్రి వివాహం అయింది తెల్లవారుజామున. ఆ వివాహం అయిన తర్వాత పెండ్లి కుమార్తె చాలా నీరసంగా ఉందని, నేను కొద్దిసేపు పడుకుంటాను అని గబగబా ఆ పెండ్లి మండపం నుండి కిందకు వెళ్ళి కొద్దిసేపు పడుకుంది. పడుకున్న తర్వాత ఎంతసేపటికి అమ్మాయి లోన్ నుంచి రావడం లేదని వెళ్ళి చూస్తే అమ్మాయి అలాగే నిద్రలో అలాగే ఉండిపోయింది, శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. గబగబా డాక్టర్ని పిలిచి చూస్తే డాక్టర్ చూసి నాడి చూసి అమ్మాయి చనిపోయిందని చెప్పాడు. ఆత్మహత్య చేసుకుందా? చేసుకోలా. పోనీ ఏమన్నా ప్రాణత్యాగం చేసిందంటే చేయలా. ఏమైంది? సడన్గా ఆ యొక్క పెండ్లి కుమార్తె గుండె ఆగిపోయింది, హార్ట్ అటాక్తో చచ్చిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా పెండ్లి పీటల మీద ఉన్న పెండ్లి కుమారుడు పెండ్లి పీట మీద ఉన్నాడు. ఇంకా తిన్న భోజనాలు ఇంకా చెప్పండి, తినేవారు తింటూనే ఉన్నారు, ఇంకా తిన్నవారికి అరగను కూడా అరగల. ఆ పెండ్లి మండపంలోని శుభము కాస్త ఎలాగ మారిపోయింది? అశుభంగా మారిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు మానవ జీవితంలో అశుభాలు జరుగుతాయి? అశుభకరమైన పరిస్థితులు ఎందుకు అనుభవించాల్సి వస్తుంది అని అంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి తన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించకపోవడం వలన, మానవ జీవితం దేవుని మీద ఆధారపడకపోవడం వలన ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా అశుభకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఎవరితో ఉంటావో అన్న దాని మీదే నీ యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మీరు మర్చిపోకూడదని మీకు మనవి చేస్తున్నాను. మన జీవితం శుభంగా ఉండాలంటే మనం ఎవరితో ఉండాలి చెప్పండి? శుభము చేయగలిగిన, మన కార్యాలు శుభముగా మార్చగలిగిన, మన పరిస్థితులను సక్సెస్గా మార్చగలిగిన దేవునితో మన అడుగులో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి. బియ్యపు గింజను కనుక మరిగే పాలల్లో వేసామనుకోండి ఏమవుతుంది? చెప్పండి. బియ్యపుల గింజలు కనుక బియ్యాన్ని కనుక మరిగే పాలల్లో వేస్తే ఏమవుతుంది? పాయాసం అవుతుంది. అద్భుతమైన పాయాసం తయారవుతుంది. అదే బియ్యపు గింజలను కనుక ఒకవేళ మనం కనుక మరిగే నీటిలో వేసామనుకోండి ఏమవుతుంది? చెప్పాలి. అద్భుతమైన ఆహారం తయారవుతుంది, అన్నం తయారవుతుంది.
ఒకవేళ అందులో కాకుండా అదే బియ్యపు గింజలు తీసుకువెళ్ళి కనుక ఒకవేళ మీరు పసుపులో కలిపారనుకోండి, ఏమవుతుంది? అక్షింతలుగా మార్చబడతాయి, అక్షింతలుగా మార్చబడతాయి. అదే బియ్యపు గింజలను కనుక ఒకవేళ మీరు బొగ్గులో కలిపారనుకోండి, తీసుకువెళ్ళి ఎలా మార్చబడతాయి? చేతబడి చేయడానికి ఉపయోగించే గింజలుగా మార్చబడతాయి. గింజలు ఒకటే, బియ్యమే కానీ వేసిన పదార్థము, కలిసిన పదార్థాన్ని బట్టి దాని గుణం మారిపోయింది. కలిసిన చెప్పాలి పదార్థాన్ని బట్టి గుణం మారిపోయింది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, ఈరోజు మన జీవితాలు, మన బ్రతుకులు శుభకరమైన బ్రతుకులు, ఆశీర్వాదకరమైన బ్రతుకులు, ఆనందకరమైన బ్రతుకులు, దీవెన కలిగిన బ్రతుకులు బాధగా, వేదనగా, భయంకరమైన పరిస్థితులుగా ఎందుకు మారిపోతున్నాయో తెలుసా? ఈరోజు మనం కలిసి, మనం తిరిగే, మనం సంభాషించే, మనం ఉండే, మనం నడిచే, మన వివిధ రకాలైన బంధాలు, సంబంధాలు, అలాగే స్నేహాలు మన జీవితాలను ప్రభావితం చేయడం వలన అవిశ్వాసంతో ఉన్న వారితో తిరిగావనుకో, నీకేం ఏర్పడద్దు చెప్పండి, ఏం ఏర్పడుతుంది? అవిశ్వాసపు మాటలు నీ నోట్లో నుండి వస్తాయి. అనుమానంతో ఉన్న వారితో తిరిగితే ఏమవుతుంది చెప్పండి? ప్రతిదానికి తెలుగేనా నేను మాట్లాడేది? మరి దగ్గరగా చెప్పండి. బాగా ప్రతిదానికి కంగారు పడుతూ అనుమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఉంటే నువ్వు కూడా ఏమవుతావు చెప్పుకున్న వాళ్ళకి, ప్రతిదానికి నువ్వు కంగారు పడని మనం పడతావు. ఒకవేళ నువ్వు బాగా ఏడ్చబడుతూ తిరిగావనుకో, ఆటోమేటిక్గా నీకు కూడా ఏమవుతుంది చెప్పాలి? ధైర్యాన్ని కోల్పు ఏడుస్తూనే ఉంటావు. ఒకవేళ నీ జీవితంలో ఒక చెడు ప్రచారము చేసేవారితో తిరిగావనుకో, నువ్వు కూడా ఎలా మార్చబడతావు? చెడు ప్రచారం నువ్వు కూడా చేయడం మొదలు పెడతావు. ఒకవేళ బూతులతో మాట్లాడేవారితో తిరిగావనుకో, నువ్వు కూడా ఏం చేస్తావు? కొన్నాళ్ళకి చెప్పాలి, వారు మాట్లాడిన మాటలు కొన్ని మాటలు నువ్వు కూడా చెప్పాలి, మాట్లాడేస్తావు. బాగా త్రాగుడు అలవాట్లు ఉన్న వాళ్ళతో తిరిగారనుకో, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? కొంతకాలానికి మనకు కూడా అలవాటు వచ్చేస్తుంది. ఎందుకనంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చెప్పట్లేదు. ఎవరో కొంపదీసి మీరు కనెక్ట్ అయిపోయారండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి. ఇది నిజము సుమా. అందుకోసమే నీవు ఎవరితో కలుస్తున్నావు, ఎవరితో సంభాషిస్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో చెప్పాలి నడుస్తున్నావు, అది చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు ఆత్మీయులు ఇంకా ఆత్మీయులుగా తయారవ్వడానికి పలు కారణాలు చెప్పనా? ఈ రోజున మన జీవితంలో అశుభాలుగా మిగిలిపోవడానికి గల కారణం చెప్పనా? నీవు దేవునితో స్నేహం చేయడం నేర్చుకోవట్లేదు గనక. ఇంకా అవే మాటలు, ఇంకా అవే పోకడలు, ఇంకా అవే దారి, ఇంకా అదే నీ జీవితంలో భయంకరమైన అవిశ్వాసం నీ జీవితంలో ఉంటే ఇంకెప్పుడు దేవుని యొక్క అద్భుతమైన అభిషేకాన్ని పొందుకొని ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. యేసు ప్రభువు అంటున్నారు, ఈ దినము నుండి మీ జీవితంలో అశుభం అనేది లయమైపోవాలి. ఈ దినము నుండి ఈ భూమి మీద ఆయన ప్రజల మధ్యన శుభములు జరగాలి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన వచ్చిన చోట శుభములే జరుగుతాయి తప్ప అశుభాలు ఉండనే చెప్పాలి బిగ్గరగా ఉండవు. ఎందుకనంటే ఆయన బలమైన కార్యాలు చేయగలిగిన వాడు, ఆయన బలమైన కార్యాలు చేయగలిగిన వాడు గనుక, బలమైన దేవుడు గనుక ఆయన నీలోకి వచ్చాడు అనంటే నీ జీవితాన్ని అశుభాన్ని తీసివేసి శుభంగా మార్చేస్తాడు గనుక ఆ శుభాన్ని చే దేవుని నువ్వు ఆహ్వానించాలి. యేసు ప్రభువారు పునరుద్ధానుడై పలికిన ఆయన మాట అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవది మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని 10వ వచనం చదువుతాను చూడండి. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలిలయకు వెళ్ళవలెననియు వారు నన్ను అక్కడ చూతురని వారికి తెలుపుడని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు వారిని చూశారు ఎవరు? 2 స్త్రీలు. ఎప్పుడైతే 2 మరియలు యేసు ప్రభు వారిని చూశారో వారు ఒకంత భయపడిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఇంతకుముందు చూసిన యేసు ప్రభు వారు వేరు, ఇప్పుడు చూస్తున్న యేసు ప్రభు వారు చెప్పాలి త్వరగా వేరు. ఎందుకని? ఇంతకుముందు మానవ శరీరధారిగా అంటే పరిపూర్ణమైన మనిషిగా, పరిపూర్ణమైన మానవ శరీరంతో ఉన్న యేసు ప్రభువును చూశారు. ఇప్పుడు ఎలాంటి యేసు ప్రభువును చూస్తున్నారు చెప్పండి?
పరలోకములో నివసించే యేసు ప్రభువుని ఈ భూమి మీద చూస్తున్నారు. చప్పట కొడతారా బిగ్గరగా? ఇంకొంచెం చేతులెత్తి దగ్గరగా. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మన యేసయ్య ఎవరో తెలుసా? మనం ఎలాంటి యేసయ్యను ఆరాధన చేస్తున్నామో తెలుసా? ఆయన పరలోకములో నివసించే యేసయ్యను ఈరోజు మనం ఆరాధన చేస్తూ ఈ రోజున ఆ పునరుద్ధాన అనుభవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పునరుద్ధాన వెలుగు, ఆ పునరుద్ధాన శక్తి, ఆయన పరలోకంలో నివసించే శరీరం, అది పరలోకంలో ఉండే అద్భుతమైన దేహం, అది చూసిన తర్వాత వీరందరూ కూడా కంగారు పడిపోతూ జడిసిపోతూ, యేసు ప్రభు అనేనా, మనతో ఉన్న ఆయనైనా, మనతో తిన్న ఆయనైనా, మనతో తిరిగిన ఆయనైనా, అయ్యి బాబు ఏంటి ప్రకాశవంతమైన వెలుగు, ఏంటింత అద్భుతంగా ఉన్నారు ఈయన మహిమను చూస్తుంటేనే మనకు ఆశ్చర్యం కలుగుతుంది కదా అని ఆశ్చర్యపోతూ భయపడిపోతూ ఉంటే ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? భయపడద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడకండి. భయపడింది చాలు, మీరు ఇన్ని రోజులుగా ఏడ్చింది చాలు. ఆయన బ్రతికి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా 3.5 సంవత్సరాల పాటు ఆయన చెప్తూనే ఉన్నాడు తన ప్రజలతో, తన పిల్లలతో, భయపడద్దు, భయపడద్దు, భయపడకండి, భయపడకండి అని అనేక సందర్భాల్లో చెప్పాడా లేదా? ఎందుకనంటే ఈ లోకము భయపెట్టే లోకము. ప్రతి దినము భయపడుతూనే బ్రతకాలి. భయము మనుషుల్ని ఏం చేస్తుంది తెలుసా? భయపెట్టి చంపుతుంది. చాలా సందర్భాల్లో ఈ మాట మీకు చెప్పాను. చాలామంది అన్నారు, నాకు భయం లేదండి, భయపడిన అన్నవారు ప్రతి ఒక్కరు కూడా భయపడి తీరతారు ఈ లోకంలో. భయపడని వాడంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు భయపడవలసిందే. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక అనుభవానికి, ఏదో ఒక సంఘటనకి, ఏదో ఒక పరిస్థితి ఖచ్చితంగా ఏమవుతారు చెప్పండి? ప్రతి మనిషి చెప్పాలి, భయపడతారు. భయం అనేది మానవ జీవితానికి ఒక భయంకరమైన శాపము. భయము ఎవరితో మొదలైంది తెలుసా? ఆదాముతో మొదలైంది. చెప్పండి, భయం ఎవరితో మొదలైంది? ఆదాముతో మొదలైంది. మరి భయముకు అంతము పలికింది ఎవరు? కడపటి ఆదాము, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకోసం అంటున్నారు భయపడింది చాలు. దేనికి మీ భయం? ఇప్పుడు ఎందుకు భయపడాలి? మనం చచ్చిపోతామని భయపడాలా? చెప్పండి, చచ్చిపోతామని భయపడాలా? మరణానికి మనం భయపడాలా? ఈ లోకంలో మరణానికి అందరూ భయపడతారు. మరణ భయం గురించి చాలాసార్లు చెప్పాను. మరణానికి అందరూ భయపడతారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు భయపడతారు. కానీ మరణానికి భయపడిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే అది క్రీస్తుని నామాన్ని ఘనపరిచి క్రైస్తవులుగా పిలువబడుతున్న ఆయన పిల్లలు మాత్రమే.